దేశంలోనే మొట్టమొదటి న్యూట్రల్ లీసేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు హైదరాబాద్లోని జవహర్ నగర్ వేదికైంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న లక్షలాది టన్నుల చెత్తతో పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో 250 కోట్ల రూపాయలతో వ్యర్థాల శుద్ధి కోసం ప్రభుత్వం ప్లాంట్ను ఏర్పాటు చేసింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చెత్తతో పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సమస్య నెలకొంది, అక్కడి భూగర్భ జలాలు ఏ విధంగా కలుషితమయ్యాయి? మా ప్రతినిధి నుమాన్ అందించే స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. నగర్ ఈ పేరు చెబితే చాలు ఎవరికైనా మొదట గుర్తుకొచ్చేది దేశంలోనే అతిపెద్ద డంపింగ్ యార్డ్. నిత్యం కూడా లక్షలాది టన్నుల చెత్త డంపింగ్తో ఈ ప్రాంతం అంతా కూడా దుర్గంధభరితంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు అంతా కూడా ఎక్కడికక్కడ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి లీచెడ్ ప్లాంట్ని ఇక్కడ శ్రీకారం చుట్టింది. సో అసలు ఈ లీచెడ్ ప్లాంట్ ఏ విధంగా పనిచేస్తుంది, సో ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఇది ఎంతవరకు నివారణ చేపడుతుంది, సో అసలు ఇక్కడ ఈ ప్లాంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనము గ్రౌండ్ లెవెల్లో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్నటువంటి మల్కారం చెరువు దగ్గర ఉన్నాను. సో ఇక్కడ భూగర్భ జలాలు ఎంత దారుణాతి దారుణంగా దెబ్బతిన్నాయి, ఇక్కడ చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ నిత్యం కూడా దాదాపు 10,000 టన్నులకు పైగా వచ్చేటటువంటి చెత్త వల్ల ఇక్కడ స్థానికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి మీకు గ్రౌండ్ లెవెల్లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఇక్కడ చెరువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా మన వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తాడు. చూడొచ్చు ఒకసారి. ఇది మల్కారం చెరువు, పూర్తిగా దాదాపు ఇది 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు. సో పూర్తిగా పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా భూగర్భ జలాల్లో, ఆ చెత్త వాటర్ వేస్టేజ్ అంతా కూడా భూగర్భ జలాల్లో ఇంకిపోవడంతో సో ఏ విధంగా ఇక్కడ పరిస్థితి మారింది, వాటర్ అంతా కూడా రంగు మారిపోయింది, నల్లగా ఒక కెమికల్. వాస్తవానికి వాటర్ అనేది పూర్తిగా తెల్లగా ఉండాలి, సో అలాంటి వాటర్ కలర్ అనేది చూడొచ్చు మనము ఏ స్థాయిలో మారిపోయింది, ఎంత దారుణంగా ఇక్కడ ఆ నీళ్ళ పరిస్థితి ఉంది, ఇక్కడ కాలుష్యం అనేది ఏ స్థాయిలో ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో దాదాపు 20 ఎకరాల చెరువు విస్తీర్ణంలో ఉంది. సో దీనివల్ల పూర్తిగా ఇక్కడ కేవలం ఈ చెరువు మాత్రమే కాదు, ఈ డంపింగ్ యార్డ్ చుట్టూ కూడా 8 చెరువులు ఉన్నాయి. సో 8 చెరువుల పరిస్థితి ఈ విధంగా ఉంది. సో ఏదైతే ఈ లిచెడ్ ప్లాంట్ని తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఈ చెరువును శుద్ధి చేయడం, దాంతోపాటు భూగర్భ జలాలు అంతా కూడా ఏదైతే లిచెడ్ చేయడం వల్ల ఎక్కడికక్కడ కూడా వీటిలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ తొలగించి సో వీటిలో ఏదైతే ఈ వాటర్ కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ చెరువులు దెబ్బతినకుండా పూర్వం ఏ విధంగా పరిస్థితి ఉండదో అదే విధంగా చేసే విధంగా మిషనరీల సహాయంతో ప్రత్యేకంగా ఏదైతే ఈ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించే విధంగా కూడా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. సో ఈ ప్లాంట్ అంతా కూడా 250 కోట్లతో ఇటు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. 9 లక్షల లీటర్ల నీటిని పూర్తిగా శుద్ధి చేసే విధంగా కూడా దాదాపు 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కొనసాగించే విధంగా కూడా చేశారు. సో వాటర్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు నేను గ్రౌండ్ లెవెల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఏ విధంగా కంటామినెంట్ అయింది ఏంటి అనేది కూడా. సో మనం ఒక సీసా తీసుకున్నాము. సో ఇక్కడ వాటర్ కూడా మీకు చూపిస్తున్నాను. సో వాటర్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. నా చెయ్యి కూడా పూర్తిగా అంటే రంగు మారిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా చూడొచ్చు. క్లోజ్లో కూడా ఒకసారి చూపించండి. మొత్తం కూడా బ్లాకిష్గా ఉంది వాటర్ అనేది. ఇక్కడ చెరువులో నీళ్లు ఎంత దారుణంగా కాలుష్య కాసారంగా మారిందనేది చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. సో ఎంత కెమికల్గా మారింది ఈ వాటర్, ఎంత ప్రమాదకరంగా మారింది ఈ వాటర్. సో కేవలం ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే కాదు, సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 8-9 చెరువులతో పాటుగా ఏదైతే ఇక్కడ భూగర్భ జలాలు బోర్ నీళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సో మొదట చెరువులను శుద్ధి చేసి ఇక్కడ వాటర్ అంతా క్లియర్ చేస్తే మిగతా భూగర్భ జలాలు కూడా క్లీన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా
ఏదైతే నిపుణుల సూచనల మేరకు ఇక్కడ లిచెట్ ప్లాంట్కి శ్రీకారం చుట్టారు. మనం చూస్తున్నాము ఈ వాటర్ అంతా కూడా ఎంత ఎల్లోయిష్గా బ్లాకిష్గా మారిపోయినటువంటి పరిస్థితి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా దుర్గంధమైనటువంటి పరిస్థితి అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ లిచెట్ ప్లాంట్, సో వాటర్ ఈ విధంగా ఉంది ఇక్కడ. సో ఈ లిచెట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, సో ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, సో ఏంటి అనేది కూడా సో నిపుణులు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. సో ఇది ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలతో పాటుగా ఏదైతే పూర్తిగా దెబ్బతిన్నటువంటి చెరువులకు పూర్వ వైభవం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దాదాపు 250 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నిపుణులతో కూడా మాట్లాడదాము. లోపల మిస్టరీ ఎలా ఉంది, ఈ వర్క్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక్కసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పదండి. రైట్, ప్రస్తుతం నేను లిచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఉన్నాను. సో ఈ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది, సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, దివాకర్ గారితో. సో ఇది రెగ్యులర్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, రెగ్యులర్గా అంటే దీని ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి, నిత్యం కూడా ఈ వాటర్ని అంతా కూడా ఎలా ట్రీట్మెంట్ చేస్తుంటారు? యా అండి, మీకు ఇంతకుముందు చెప్పినట్టు అండి, యాక్చువల్లీ మేము రామ్కి ఏంటంటే వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ప్రాజెక్ట్స్లో మా కోర్ ఏరియా అండి. అది సీవేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది లీచెట్ అండి. ఇది లీచెట్ ఏంటంటే 2010కి ముందు ఏదైతే మొత్తం ఈ ఏరియా అంతా కూడా డంప్ సైట్ కింద ఉండేదండి. ఆ డంప్ సైట్ నుంచి వచ్చిన ఏదైతే లీచెట్ ఉందో ఆ లీచెట్ అంతా కూడా ఈ చుట్టుపక్కల మొత్తం ఉన్న ఏరియా అంతా కూడా కవర్ అయిపోయిందండి. దేదేరా ఒక అప్పుడు మా ఇంతకుముందు అవార్డు అవ్వకముందు, ఈ ప్రాజెక్ట్ అవార్డు అవ్వకముందు సర్వే చేస్తే దేదేరా 9 లక్షల కేల్ ఆఫ్ లీచెట్ మొత్తం అక్యుములేట్ అయ్యి ఉందండి. సో దాన్ని ఇప్పుడు ఆ 9 లక్షల కేల్ లీచెట్ని ఓకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక టెండర్ కాల్ ఫర్ చేశారండి. ఇదేంటంటే మొత్తం ఈ 9 లక్షల కేల్ని మొత్తం కంప్లీట్గా ట్రీట్ చేసి ఫ్రెష్ వాటర్ కింద కన్వర్ట్ చేసే బాధ్యత అండి. సో ఆ బాధ్యతని మేము టెండర్ ద్వారా మేము తీసుకున్నామండి. తీసుకొని ఇండియాలోనే పెద్ద ప్లాంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెక్నాలజీ ద్వారా, అంటే మనం ఇక్కడ యూజ్ చేసే టెక్నాలజీ లో టెంపరేచర్ ఇవాపరేటర్ టెక్నాలజీ అండి. కంప్లీట్గా ఏంటంటే కార్బన్ న్యూట్రల్ ప్లాంట్ అండి ఇది. ఈ ప్లాంట్ ద్వారా రోజుకి దగ్గర మన ఏంటంటే 20 లక్షల లీటర్లు ఒక లీచెట్ని తీసుకొని దాన్ని దగ్గర 1800-1900 లక్షల లీటర్లు ఫ్రెష్ వాటర్ కింద మనం కన్వర్ట్ చేస్తున్నామండి. ఇది దగ్గర ఇప్పుడు మన 9 లక్షల్లో దగ్గర మోర్ దెన్ 8 లక్షలు మనం ఆల్రెడీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసామండి. ఇక నెక్స్ట్ మన ఏంటంటే ఈ మార్చ్ లోపల మొత్తం కూడా ఈ బ్యాలెన్స్ ఉన్న ఏదైతే లీచెట్ ఉందో ఈ లీచెట్ను కూడా మొత్తం కంప్లీట్గా మనం ట్రీట్ చేస్తామండి. ఈ వాటర్ని ఏ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు? సో ఏంటి అదండి, ఇప్పుడు ఈ మొత్తం ట్రీట్ చేసిన వాటర్ అండి ప్రజెంట్ ఇదంతా కూడా ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్ యూజ్ అవుతుందండి. సో దీన్ని మనం ఏంటంటే గవర్నమెంట్ని ఫర్దర్గా మనం ఏంటంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్ పర్పసే కాకుండా ఇండస్ట్రియల్ పర్పస్కి వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ పర్పస్కి వాడుకోవచ్చు, ప్లస్ మున్సిపల్ పర్పస్ అంటే మన హార్టికల్చర్ కానీ మన గ్రీనరీ డెవలప్మెంట్ పర్పస్ ఏదైతే వాటర్ వాడుతున్నారో, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈ రీసైకిల్ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో దానికి ఉపయోగపడుతుందండి ఇది. దీన్ని అంతా ఈ శుద్ధి చేయడానికి కానీ ట్రీట్మెంట్ పర్పస్లో సో ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు సార్ ఇక్కడ మీరు ప్రధానంగా? అదే అండి, ఇప్పుడు మీకు ఇంతకుముందు ఇప్పుడు చెప్పినట్టు అండి మెకానికల్ వేపర్ రీకంప్రెషన్ ద్వారా సిస్టమ్ ద్వారా లో టెంపరేచర్ ఇవాపరేషన్ అంటే 60-65 డిగ్రీల మధ్యలోనే ఓకే ఒక వ్యాక్యూమ్లో కంప్లీట్ ఒక వ్యాక్యూమ్లో లూప్ సిస్టంలో మన ఈ కంప్లీట్ లీచెట్ని మనం ఇవాపరేట్ చేసి దాన్ని మనం కండెన్సేట్ అంటే ఫ్రెష్ వాటర్ కింద మనం కన్వర్ట్ చేస్తున్నామండి. మనం మొత్తం ఎన్ని స్టెప్స్లో ఇది జరుగుతుంటుంది? దీంట్లో ఏంటంటే 2 డిఫరెంట్ టిప్స్ అండి. ఒకటేమో ఫస్ట్ ప్రీ ట్రీట్మెంట్ అంటామండి. ప్రీ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఈ లీచెట్లో ఉన్న సాలిడ్స్ని కానీ దాంట్లో డిజాల్వ్ సాలిడ్స్ని కానీ బయట తీసేస్తామండి. నెక్స్ట్ సెకండరీ ట్రీట్మెంట్ ద్వారా మన ఏదైతే టీడీఎస్ లిమిట్స్ ఉన్నాయో టీడీఎస్ కానీ సిఓడి అంటాము, బిఓడి అంటాము, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, దాన్ని మనం ఏంటంటే విత్ ఇన్ పారామీటర్ లిమిట్స్లోకి మనం తీసుకొస్తామండి. మనం
తీసుకొచ్చి కంప్లీట్గా మనం ఏంటంటే ఓడర్లెస్ కింద ఇంచుమించు ఫ్రెష్ వాటర్ పరిధిలోకి మనం తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనం అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తున్నాం అండి ఇప్పుడు. దీనివల్ల పూర్తిగా 100% వాటర్ అనేది ప్యూరిఫై అవుతుందంట. ఆల్మోస్ట్ 99% ప్యూరిఫై అవుతుందండి. బ్యాలెన్స్ 1% మళ్ళీ ఏదైతే సాలిడ్ ఉంటుందండి ఆ సాలిడ్ని మళ్ళీ మనం స్టెబిలైజ్ చేసుకొని సెక్యూర్డ్ ల్యాండ్ ఫిల్కి మళ్ళీ మనం పంపించేస్తున్నాం అండి. పరిస్థితి చూస్తే ఆ వాటర్ చాలా దారుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీన్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏమైనా ఇందులో ఏమైనా గుర్తించడం జరిగిందా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కానివ్వండి? అదే అండి, ఇప్పుడు మీకు చెప్పినట్టు అండి ఇదంతా కంప్లీట్గా ఏంటంటే హెవీ మెటల్స్ను టాక్సిక్ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే టీడీఎస్ లిమిట్స్ దగ్గర 30,000 గ్రాములు పర్ మిల్లీగ్రామ్ లీటర్ అంటామండి పీపీఎం. సో అంత 30,000 టీడీఎస్ వరకు ఉందండి. అలానే సిఓడి లిమిట్స్ కూడా అదుదాపి దగ్గర ఏంటంటే 15,000 20,000 వరకు ఉందండి. ప్లస్ అమోనియా కంటెంట్, ఈ అమోనియా కంటెంట్ వల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉందండి, ఎక్కువ ఇన్హేల్ చేయడం వల్ల. ఆ అమోనియా కంటెంట్ దగ్గర మనకి ఏంటంటే 500-600 వరకు అమోనియా కంటెంట్ ఉంటుందండి. దాన్ని మనం ఏంటంటే నెగ్లిజిబుల్ లెవెల్స్కి మనం తీసుకొస్తున్నామండి మనం. అంటే ఇది రావడం వల్ల చాలా వరకు ఇక్కడ పొల్యూషన్ సమస్య తగ్గిందని అంటారు. ఇది వచ్చిన తర్వాత అండి ఇప్పుడు యాక్చువల్గా ఈ చుట్టుపక్కల ఇంతకుముందు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం ఏరియాలో ఉన్న జనాలంతా కూడా చాలా ఒక ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. ఓకే, చాలా ఇష్యూస్ జరిగేటి అండి, హెల్త్ ఇష్యూస్ వచ్చేటి, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వచ్చేటి. ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అండి మీరు చూస్తుంటే అసలు ఇలాంటి కంప్లైంటే లేదు మొత్తం ఈ చుట్టూగా. సో వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తారు ఎలా ట్రీట్మెంట్ అవుతుంది ఏంటి. ప్లస్ ఈ వాటర్ని బయటకు వెళ్ళడం వల్ల ప్యూర్ వాటర్ వెళ్తుందండి. ప్యూర్ వాటర్ వెళ్ళడం మళ్ళీ వాళ్ళకే మళ్ళీ ఉపయోగపడుతుంది ఈ వాటర్. ఈ వాటర్ బయటికి ఏ విధంగా బయటికి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చెరియాల్ లేక్ అని ఉందండి. సో చెరియాల్ లేక్కి వెళ్తుందండి. సో ఆ చెరియాల్ లేక్ నుంచి మళ్ళీ మన అగ్రికల్చర్ పర్పస్కి యూటిలైజ్ చేస్తున్నారండి. సో చూడొచ్చు. సో ఇది అంటే వాటర్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి వాటర్ని పూర్తిగా ఏదైతే చాలా శుద్ధి చేసి దాదాపు 99% ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. సో అంటే దీనివల్ల నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు శ్వాసకోశ వ్యాధులతో పాటు అనేక అనారోగ్య సమస్యల బారిన పడేవారు. సో ఆ సమస్యకు ఒకంత చాలా వరకు పరిష్కారం దొరికిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు మూలంగా సో దాదాపు ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయడం అనేది జరుగుతుంది. నిత్యం కూడా దాదాపు లక్షలాది టన్నుల వ్యర్థాల అంతా కూడా ఇక్కడ డంపింగ్ జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఎక్కడికక్కడ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. చూసాం కదా ఇప్పటివరకు మనం ఎంత దారుణంగా వాటర్ అనేది కూడా ఏ విధంగా ఉంది. సో దీనంతా కూడా అంటే ఈ వ్యర్థాల క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేయడానికి కూడా దాదాపు 24/7 ఏదైతే ప్రత్యేకంగా ఇక్కడ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి లిచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఈ సంస్థ ప్రతినిధులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది రావడం వల్ల మాత్రం చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల అనారోగ్య సమస్యలు కానివ్వండి అనేక సమస్యలకు ఒకంత పరిష్కారం లభించింది. దాంతోపాటు ఏదైతే ఇటు కాలుష్య సమస్యకు కూడా ఒకంత చెక్ పెట్టే విధంగా కూడా ఒక సొల్యూషన్ దొరికిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్థ ప్రతినిధులు అయితే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. చివరకు చూశారు కదా, దేశంలోనే అతిపెద్దదైనటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి దాదాపు 250 కోట్లతో ప్రభుత్వం నిర్మించినటువంటి ఏదైతే లిచెట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో ఇదే అందుబాటులోకి రావడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా మెరుగున పడుతున్నాయి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 8కి పైగా చెరువులను పూర్తిగా పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఆ వాటర్ అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలంతా కూడా కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ఇది దేశంలోనే అతి పెద్దదైనటువంటి లిచిట్ వాటర్ ప్లాంట్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జవహర్ నగర్.